బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ కార్యకర్తలకు నేనున్న ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని అన్నారు టీడీపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ. శ్రీకాళహస్తిలో సీఐ వ్యవహరించిన తీరుకు నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేస్తే తన కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టారని ఆమె ఆరోపించారు. మగాలు లేకపోతే ఆందోళనలు ఆగిపోతాయని ఎలా అనుకుంటారని, మహిళా ఉద్యమం ఎలా ఉంటుందో రుచి చూపిస్తానంటూ ఆమె సవాల్ విసిరారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ స్థాయి నుంచి పట్టణం వరకు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులపై దాడులు దౌర్జన్యాలు చేయడం, తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఏంటండి మేము చేసిన తప్పేంటి? ఏం చేస్తున్నాం మేము ఇక్కడ? అంటే ఎమ్మెల్యే ఏది చెప్తే అది వీళ్ళు చేయాలనా? నిజమే, పోలీసు వాళ్ళకి ఒక అధికారం ఉంటుంది, దాని మించి పోకూడదు. ఎమ్మెల్యే చెప్పినా ఎవరు చెప్పినా కూడా మేము చేయలేమనాల. అటువంటి సిఐ ఒక ఆయన ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోయాడు. నేను ఆయన వాళ్ళ దగ్గర ఉండలేను అని చెప్పి, నేను చేయలేను, నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఒక సిఐ. దాని తర్వాత వచ్చాడు ఈయన. మర్యాద ఉండాలి కదండి. నీ కులం పేరు పెట్టుకొని నువ్వు ఇష్టం ఉన్నట్టు చేయాలంటే ఎట్లా? అంటే ఎస్సీ అంటే నువ్వేమన్నా చేయొచ్చా? అది కాదు కదా. ఇక్కడ చాలా తప్పు చేస్తున్నాండి. మేము అక్కడ ఒక 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 మహిళ కోసము రామాపురంలో ఒక మహిళ కోసం ధర్నా చేస్తే అందరినీ తీసుకొని పోయి ఒక జంతువుల్ని తీసుకొని ఒక ఏది జంతువులు తీసుకొని వ్యాన్లో వేసుకొని పోయాడు అందరినీ. వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరినీ ఒక్కొక్కరిని కాళ్ళు చేతులు పట్టుకొని పోయి. అదేం పద్ధతి అండి? అంటే మేము అక్కడ కూర్చొని మా ఇష్టంగా మేము ధర్నాలు చేసుకోవడానికి లేదా? మేము ఉండడానికి లేదా? చాలా పొరపాటు చేస్తున్నారండి. ఇక్కడ చేసే విధానం మటుకు చాలా పొరపాటు. ఏం మాకేం హక్కు లేదా? ఇక్కడ ఉండే మహిళలకంతా ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఎస్సీలు వాళ్ళు మటుకు రావచ్చు, వసూలు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. వాళ్ళని కూడా నేరుగా మేము పట్టించామంటే ఏం పట్టించుకోరు, వదిలేస్తారు. మేము మటుకు కూర్చొని ధర్నా చేస్తే మటుకు, శాంతియుతంగా ధర్నా చేస్తే మటుకు మమ్మల్ని తీసుకొని పోయేస్తారు. ఏంటండి మేము చేసిన తప్పేంటి? ఏం చేస్తున్నాం మేము ఇక్కడ? అంటే ఎమ్మెల్యే ఏది చెప్తే అది వీళ్ళు చేయాలనా?